29/5/2026 శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ నందు బహుజన్ నాయకులు హరిప్రసాద్ గారు, హసన్ బాషా గారు, వెంకట సుబ్బయ్య గారు, చంద్రశేఖర్ గారు, తిరుపాలు గారు, ప్రసాద్ గారు, మరి వెంకటేష్ గారు, గంగులప్ప గారు, సుధాకర్ గారు మరి అందరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ జైభీములు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను మోసగించేందుకు డిఎస్సి 2025 మెరిట్ లిస్టును చంద్రబాబు ప్రభుత్వం బయట పెట్టడం లేదు. గతంలో జరిగిన అన్ని డిఎస్సీల మెరిట్ లిస్టులను ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డిఎస్సీ మెరిట్ లిస్టులను బయట పెట్టేవారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి 2029 డిఎస్సిని మెరిట్ లిస్టును బయట పెట్టలేదు. ఇది మాత్రమే బయట పెట్టలేదు. ఎందుకు ఇది ప్రధానంగా బయటపెట్టలేదు? ప్రధాన కారణం ఏమంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ అనేది అమలు చేయడం వలన. ఈడబ్ల్యూఎస్ అంటే ఏమి? ఆర్థికంగా వెనకబడిన ఓసీ కులాలకు రిజర్వేషన్ కల్పించేది. మరి ఈ ఈ రిజర్వేషన్ అంటే ఈ ఈడబ్ల్యూఎస్ను ఈ 2025 డిఎస్సిలో అమలు చేయడం వలన ఓసీల మార్కులు తక్కువ ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మార్కులు ఎక్కువ ఉన్నాయి. మరి దీని వలన లిస్టు బయట వేస్తే ఈ లిస్టు బయటపడిన దానివల్ల తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు, ఓసీలకు ఏ విధంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎక్కువ మార్కులు ఉన్నావు, వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వలేదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందనే ఉద్దేశంతోనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిఎస్సి 2025 మెరిట్ లిస్టును బయట పెట్టలేదు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనే నిరంతరం చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు రాష్ట్రంలో అయితే ఈ ఈడబ్ల్యూఎస్ను ఇప్పటికి వరకు అమలు చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారని చెప్పి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఓసీ కులాలకు మేలు కలిగించే విధంగా, అంటే వాళ్లకు తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు ఎక్కువ వచ్చే విధంగా చేయడం అనే దానికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ను అమలు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ను అమలు చేసింది మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ పని చేయడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే నిజానికి చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ ఈ ఈడబ్ల్యూఎస్ను అమలు చేయడం అంటే తన ఓసీ కులాలకు లబ్ధి చేకూర్చే విధంగానే ఈ ఈడబ్ల్యూఎస్ను అమలు చేయడం అనేది జరుగుతుంది. దాదాపు ఇప్పటికి 9 నెలలు అవుతుంది డిఎస్సి 2025 ఏర్పాటు చేసి. మరి ఇప్పుడు ఆ డిఎస్సిలో అక్రమాలు, అవకతవకలపై సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ ఏం చెప్తుందంటే ఆర్జెంటల్ రిజర్వేషన్ అమలు చేసిన తీరును అర్థం చేసుకోండి, లేదంటే క్రిమినల్ కేసు పెడతామనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి వాళ్ళ ఆలోచన కేవలం మేమే ఇప్పుడు ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే, సరే వైసీపీ సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పిన దాని డిమాండ్ను మేము కూడా స్వాగతిస్తూ, అదే సిబిఐ చేత విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మార్కుల కన్నా తక్కువ ఉన్నటువంటి ఓసీలకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళను గుర్తించి వాళ్ళ ఉద్యోగాలను తొలగించి ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉద్యోగాలు మార్కులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు దీన్ని అర్థం చేసుకోకుండా రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ను అమలు చేస్తూనే ఉంటారు. ఒక టీచర్ పోస్టులు ఉద్యోగాలకే కాదు ఈడబ్ల్యూఎస్ను అమలు చేయడం అనేది జరుగుతుండేది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఈడబ్ల్యూఎస్ను అమలు చేయడం అనేది జరుగుతుంది.
కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాశయులారా, ఇప్పటికైనా వైసీపీ టీడీపీలకు ఓట్లేసే విధానానికి స్వస్తి చెప్పి బీఎస్పీకి ఓటు వేసుకుంటే తమిళనాడులో ఏ విధంగా ఈడబ్ల్యూఎస్ని అమలు చేయలేదో ఆ విధంగానే ఈ రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ని అమలు చేసే కార్యక్రమానికి స్వస్తి చెప్పే ప్రయత్నం బహుజన్ సమాజ్ పార్టీ చేస్తుంది. దీన్ని బహుజనులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గమనించి ఈ పార్టీకి సహకరించాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ నమస్కారము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారి యొక్క స్వగృహం నందు మరి ఈనాడు విలేకరుల సమావేశం, పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయులకి మరి ముఖ్యంగా బహుజన బాంధవులు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు, జై భీములు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రాష్ట్రంలో ఇరు పార్టీలు, వైసీపీ పార్టీ అయితేనేమి, టీడీపీ పార్టీ అయితేనేమి, రెండు పార్టీలు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు, బహుజనులకు, మరి ముఖ్యంగా బహుజనులకు మేము వెన్నుదండుగా ఉన్నాము, మేము మా పార్టీలు మీ పార్టీలే అని చెప్పుకుంటూ మరి వారి పార్టీల్లో మా వారిని ఊడిగం చేయించుకుంటున్నటువంటి పరిస్థితులు. మరి వారు వైసీపీ వారు పోతే టీడీపీ వారు, టీడీపీ వారు పోతే వైసీపీ వారు అది రాజ్యాధికారం చేయించుకొని మరి ఈ మధ్యకాలంలో 2025 డిఎస్సి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఏదైతే ఎన్టీఆర్ గారి యొక్క జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమంలో మంగళగిరిలో మొట్టమొదటి ఒక సైను డిఎస్సికే నేను అంటే టీచర్ ఉద్యోగాలకే సైన్ చేశాను అని చెప్పారు. సంతోషం, స్వాగతిస్తాం. కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో దాదాపు ఇది 2025లో అయితే 2026 అంటే దాదాపు ఒక సంవత్సరం కాలయాపన చేసి వైసీపీ పార్టీ వారు ఈ మధ్యకాలంలో ఈ యొక్క డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, సిబిఐ విచారణ జరిపేయాలి అనేటువంటిది వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు. వాస్తవమే. అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు భర్తీ అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీరు కనబడుతున్నాయి. కానీ మీరు ఏమడగాలి? ఈడబ్ల్యూఎస్ కింద దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి సంబంధించినటువంటి రిజర్వేషను 10% అగ్రవర్ణ కులాల్లో నిరుపేదలకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ ప్రకారం మా వారు మాకంటే ఓసీలు తక్కువ మార్కులు వచ్చినా కూడా వారికి ఉద్యోగాలు వచ్చాయనేటువంటి మాట చెప్పకుండా కేవలం అక్రమాలు జరిగాయనేటువంటి మాట చెప్తున్నారు. ఇది స్పష్టంగా బహుజనులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు పార్టీలు కూడా మనకి మోసం చేస్తున్నాయి. దేనికంటే ఈడబ్ల్యూఎస్ కింద అనేకమైనటువంటి ఉద్యోగాల్లో మనకు రావాల్సినటువంటి వాటా 10% అగ్రవర్ణ కులాలకి మరి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఏం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి? డిఎస్సిలోనే ఈ విధంగా జరిగితే ఇంకా అనేకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి వెనుకబడి మనకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి ఉద్యోగాలు వస్తే మన పరిస్థితులు ఏంటి అంటే ఈ రెండు పార్టీలు మరి నిన్న గౌరవ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు చెప్తున్నారు, నేను డిఎస్సిలో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని. ఎస్, అవకతవకలు జరగలేదు, మేము కూడా చెప్తున్నాం. ఎలాంటే వారు చెప్పిన దానికి మీరు చెప్పిన సమ్మతిస్తుంది. కానీ ఈడబ్ల్యూఎస్ ఏదైతే తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ ఏమన్నా అక్కడ వర్తిస్తుందా? తమిళనాడు ప్రభుత్వం ఆనాడే స్టాలిన్ గారు ఈడబ్ల్యూఎస్ మా రాష్ట్రంలో వర్తించదని చెప్పారు. ఆ విధంగానే మీకు బీసీలు అంటే మా పార్టీ వెన్నుదన్ను, మా పార్టీలు బ్యాక్ బోన్ అని చెప్తుంటారు కదా, మరి తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అని చెప్తుంటారు కదా. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, మనకి పార్టీలు మోసం చేసి ఈ పార్టీ కబంధ హస్తాల్లో వాళ్ళు ఒక్క రాజ్యాధికారం చేజెక్కించుకొని మరి ఇప్పుడు వైసీపీ వారి మీద దాడులు, అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే బలవుతున్నారు. గతంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో టీడీపీ వారు బలయ్యారు. అంటే ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ముఖ్యంగా ఉద్యోగాల్లో, ఉద్యోగం అనేటువంటి ప్రతి ఒక్క ధర్మం.
చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నారు ఉద్యోగం 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 ప్రతి ఒక్కరికి అవసరం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ని కూడా తీసివేయాలని ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా మీరు గౌరవ ప్రధానమంత్రి గారికి వెల్విషర్ కదా, గౌరవ ప్రధానమంత్రి గారికి మీరు కూటమిలో భాగం కదా, మీరు గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించి మహారాష్ట్రంలో తెలంగాణలో ఇదివరకు అలాగే జరిగింది. ఇప్పుడు ఆ యొక్క ప్రభుత్వము మీ శిష్యుడైనటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడు అన్నీ కూడా చెల్లించుకుంటుంది భవిష్యత్తులో. ఆ విధంగానే ఇక్కడ కూడా చేయాలని చూస్తున్నారు, ఈడబ్ల్యూఎస్తోనే చేస్తున్నారు. ఇకనైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రహించి ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది. కాబట్టి వారికి సహాయ సహకారాలు వేసి ఒక ఓటు ఒక నోటు ఇచ్చి వాళ్ళకి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.